కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు. వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు ఇందులో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం. మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయినరో తక్షణమే వాళ్ళ వివరాలన్నీ సేకరించి వెంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. అదేవిధంగా పశు సంపద, ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ, మేకలు ఇవి చచ్చిపోతే 5,000, ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం 50,000 రూపాయలు ఇస్తున్నాం అంతేనారు. సో 50,000 రూపాయలు ఇస్తున్నాం. వాటిని కూడా వెంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు, ఎకరాకు 1,00,000 కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు. కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించిన పంచాయతీరాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. అదేవిధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం, కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. తర్వాత అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు. కలెక్టర్ గారు, లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి, పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి. కొన్ని దగ్గరలో సికం ల్యాండ్లలో అప్రోచ్ అయిన చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. పర్టికులర్గా వరంగల్లో మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్. ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సంబంధిత అధికారులు, మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్, ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసింది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అని ఏం కావాలనో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి. మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు. స్మార్ట్ సిటీలో తెచ్చుకోగలిగిన తెచ్చుకోండి. బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ ఇవ్వండి. గవర్నమెంట్ ఈజ్ హియర్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి. అదేవిధంగా ఇప్పటివరకు ఆ స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిందా చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చినాం 1 year వరంగల్ స్మార్ట్ సిటీ. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఎంబడే టేకప్ చేయాలి.